బ్రేకింగ్ న్యూస్ 700 కోట్ల రూపాయల భూముల కబ్జా ఆరోపణల కేసు ఏపీలో సంచలనంగా మారింది. ఈ అంశంలో మాజీ సీఎం జగన్ ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. తనను బెదిరించి 700 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మాజీ సీఎం జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్ట్రార్ సింగ్ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే సింగ్ ఏసీపీ అదుపులో ఉన్నాడు. గతేడాది ఆయన ఇంట్లో ఏసీపీ సోదాల తర్వాత ఆయన పరారయ్యాడు. మరోవైపు ఈ విషయం శ్రీకాంత్ స్పందించాడు. తాను తప్పు చేసినట్లు రుజువు చేయాలని సవాల్ చేశారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఆడియో ఫైల్స్ బిగ్ టీవీ చేతికి చిక్కాయి. సార్ ఎందుకో నాకు ఆడికి డబ్బులు ఇవ్వబుద్ధి కావట్లేదు సార్. అసలు ఆడు ఒప్పుకుంటాడు, ఒప్పుకోలేండి. ఒప్పుకున్నప్పుడు చూద్దాం. లేదు, వాడు ఒప్పుకుంటే నాకు ఇవ్వబుద్ధి కావట్లేదు. ఆడు ఇంత అన్యాయం చేసి ఆడికి డబ్బులు తీసుకెళ్తే మనకి ఇంకే ఉంటుంది సార్. ప్రకారం వచ్చిన ఇచ్చేయటం, ఇంకా మీరు పక్కకు తప్పుకుంటా అంటున్నారు కదా. చూడండి చూడండి, మీ ఇష్టం. మీరు ఎలా చేద్దామంటే అలా చేద్దామండి, దానికి ఏం లేదు. ఇట్లా కాదు సార్, నాకు అంటే నేను ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే కంగారు ఏముంది, ఇప్పుడు అర్జెంట్ ఏం కాదుగా. అర్జెంట్ ఏం కాదులేండి, ఆలోచించే చేద్దాం. మీరు అంటే ఒకటి, మీరైతే ఎప్పటికైనా ఆడిట్ డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు కదా. రెడీగానే ఉన్నాగా. దానికి ఇంకో 5 ఎక్స్ట్రా అయితే 20 అవుతాయి. అంతే కదా. చివరిలో 10 ఇస్తామని చెబుతాం, అంతే కదా. అంతవరకే చెప్తా. ఒప్పుకుంటాడు, లేకపోతే వద్దు. ఇంకే మీరు నాతో కూడా అడగక్కర్లా. ఇంకా ఏం చేయాలో నిర్ణయించుకుందాం. ఇంకా చేసుకోమని చెప్తా. హ్యాండ్ టు హ్యాండ్ తెలుసుకుందాం. ఆ పాతికే వాడికని ఇస్తే వీళ్ళు చంపేస్తారు కూడా. అంతవరకు తెగిస్తే మనం తెగిస్తాం కదా సార్. అంతేగా, మరి మనం ఊరుకుంటామంటే. కానీ ఆడికి ఏమన్నాడు తెలుసా లాస్ట్ లో? సరే శ్రీకాంత్, నా మీద ప్రెజర్ తెప్పికు ఏసీబీ వాళ్ళ దగ్గర అంటున్నాడు సార్. నువ్వు నాకు ఎత్త పెడితే ఊరుకుంటావేంటి? ఇంకో డీజీ వచ్చినా మళ్ళీ వెళ్తాంగా. ఈ డేటా ఉన్నట్టేగా ఇది. ఆడికి భయం సార్. నేను అంటే ఆడికి నిజంగా ఉచ్చపడతాను సార్. అందుకే ఆడి ఇంతమందితో ఫోన్ చేయించాడు. ఉచ్చపడిపోతుంది. అవును. అసలు మీకు దెబ్బేసి మీతో ఎలా మాట్లాడాడు నాకు అర్థం కావట్లా. అది మీకు దెబ్బేసాడు కదా, అది ఒప్పుకున్నాడా? ఒప్పుకోవట్లే. ఎందుకు ఒప్పుకుంటాడు? దొంగ నిన్ను సింగును నాశనం చేసేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఆ పడమటి సురేష్ దగ్గర 2 కోట్లు కదా, ఆ కక్ష ఉంది. సింగు వల్లే ఇచ్చారని చెప్పి కక్ష ఉంది, అందుకని రాశాడు అంటున్నాడు. అందుకే నవ్వు వచ్చింది. అంటే నవ్వు వచ్చిందా మీకు? మరి నవ్వకేం చేస్తా? ఇంకో వద్దులే, ఇడితే ఎక్కువసేపు స్నేహం కూడా ప్రమాదకరం అని వెళ్తున్నాను. నమ్మేస్తాం వాడి మాటలు. అట్లా చెబుతాడు. ఎక్కువసేపు ప్రయాణం కూడా వేస్ట్. అవును. మీ టాపిక్ ఎత్తాడు. అతను నన్ను గౌరవం లేకుండా మాట్లాడతాడు. అంటే గౌరవం కోసం నువ్వు వాళ్ళని జైలుకి పంపించేస్తావా అన్నాడు డైరెక్ట్ గా. అన్నారు, గౌరవం కోసం నువ్వు వాళ్ళకి పంపించేస్తావా? నీతో ఇంతసేపు మాట్లాడాల్సినంత టైం లేదు నాకు. ఏదో ఆడు ఇచ్చాడు కాబట్టి మాట్లాడుతున్నా. నా స్థాయికి నేను నీతో మాట్లాడే స్థాయి కాదు నాదని డైరెక్ట్ అన్నాడు. నువ్వు కన్నబాబుతో చెప్పించుకుంటావు, రజిత్ తో చెప్పించుకుంటావు, ఎన్ని అవసరం. కానీ నీ వల్ల నాకు రూపాయి వచ్చింది. డైరెక్ట్ అన్నాడు, నీ వల్ల నేను రూపాయి సంపాదించా. అరే ఈ ఫోన్లు బయట పెట్టి వచ్చాడా లేదా చూడు ఫస్ట్ అన్నాడు. ఫోన్ తీసుకుని ఏమండి మీరు నన్ను అనుమానిస్తున్నారు, నేను అలాంటి మనిషిని కాదండి అన్నాడు. నువ్వు అనుమానించటం మనిషిలో కాదు, మేము కూడా అలాంటి వాళ్ళం కాదు. మరి వాడిని ఇరికిచ్చావు కదా అన్నాడు. డైరెక్ట్ అని ఇరికిచ్చావు కదా అన్నాడు. మరి వాళ్ళ నాశనం ఎవరు పూలుస్తారు చెప్పండి అన్నాడు. వీళ్ళ లాస్ని ఎవరు పూడుస్తారు? సింగు పూడుతాడా, నువ్వు పూడుతావా అని అడిగాడు. అది కాదు సార్, నేను ఏదో ఒకటి చేసి పెడతాను సార్. ఏం చేస్తావు చెప్పు? ఏదో ఒకటి అంటే ఏం చేస్తావు చెప్పు? నీ ఆస్తులు ఏమైనా తీసి అడిగిస్తావా అన్నాడు. అట్లా కాదు సార్, మీరు చెప్పండి సార్. ఇంకెప్పుడు నేను వీళ్ళ జోలికి వెళ్ళను కాదు సార్. ఇతను కూడా పోయి నా గురించి చెప్పాడు. నువ్వు చెప్పకపోతే అతను చెప్పడు కదా అన్నాడు. బాగా చెప్పారు. నువ్వు చెప్పకపోతే ఆయన చెప్పడు కదా, భయపెట్టిచ్చేస్తున్నావు డిపార్ట్మెంట్ నువ్వు అన్నాడు. ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడాక ఇదంతా చెప్పాక ఆయన వచ్చాడు. వద్దు ఫస్ట్ వాడు వద్దు అసలు ఇక్కడికి అన్నాడు. ఒక్కసారికి చూడు అన్నా. అన్నాక అతని జాబ్ గురించి అయితే ఒకటే చెప్పాడు. నేను చెప్తా ధనంజయ రెడ్డి గారికి. నేను చెప్తా అంటే చెప్తా, లేకపోతే నిన్ను కూడా తీసుకెళ్తా, ఇద్దరిని కూర్చో నీ ముందే చెప్తా. అది అవుతుందో లేదో నాకు తెలియదు.
నాకు ఫోన్ చేయొద్దు నువ్వు ఎప్పుడు, మీ ఫోన్లన్నీ ట్యాపుల్లో ఉంటాయి, నువ్వు కానీ శ్రీకాంత్ కానీ నాకు ఫోన్ చేయొద్దు డైరెక్ట్ అన్నాడు. ఫోన్ ట్యాపుల్లో ఉంటాయి మావి అన్నాక, ఏంటి పవన్ కళ్యాణ్కి కాపుల మీటింగ్ పెడుతున్నావు కదా నువ్వు అన్నాడు. నేను లేదు సార్, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని సార్, నేను రాజశేఖర రెడ్డి అంటే పంచ ప్రాణాలు సార్ వద్దాలే. అది నాకు తెలుసు కదా, ఆయనకి తెలుసు. అన్నాకి అసలు నీకు ఎందుకు ఇవ్వాలి ఆ 25 అన్నాడు. మళ్ళీ అసలు నీకు ఎందుకు ఇవ్వాలి 25, రేపొద్దున నువ్వు మళ్ళీ అన్యాయం చేయవేంటంటే, ఏం శ్రీకాంత్ ఇచ్చే ఉద్దేశం ఉందా అన్నాడు. మనం ఒక 15 అయితే ఇవ్వాలి సార్, 15 అయితే ఇస్తానన్నా అని చెప్పా. అట్లా కాదు సార్ అని ఆడేదో రిక్వెస్ట్ వేలో వెళ్ళాడు. నేను అంత పోగొట్టుకున్నా, మరి ఆయన కూడా పోగొట్టుకున్నాడు కదా అన్నాడు. ఆయన కూడా నష్టపోయాడు కదా అంటే, మీ ఇద్దరిలో ఎవరు ఏం సాధించారు చెప్పండి అన్నాడు. మీకు తెలియదు సార్ ఆ నీచుడని మళ్ళీ మిమ్మల్ని స్టార్ట్ చేశాడు. అరే ఎవడు నీచుడే, ఎవడు ప్రతివత, ఎవడు సంసారం ఉంటారు చెప్పు. ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్ వెళ్ళానండి. అక్కడ కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఫ్లైట్ ఎక్కింది, ఒక అతను బాయ్ ఫ్రెండ్ వచ్చి ఎక్కిచ్చాడు. ఇక్కడ దిగాక మొగుడుతో వెళ్తుంది అది. ఎవరు సంసారులు, ఎవరు ప్రతివత్తలు చెప్పండి అన్నాడు. చూస్తే కుందనం బొమ్మలా ఉంది అమ్మాయి. మనం ఉన్నంత వరకు మనం ముందున్నదే మనకండి, మన వెనకాల జరిగేది మన ఏది మంది కాదండి అన్నాడు. డైరెక్ట్ అన్నాడు. ఆయన వీడిని ఇరికియటం నాకు, సరే సింగు నిరికిచ్చావంటే అది నీ వ్యక్తిగత విషయం, నాకు సంబంధం లేదు. ఇది నిరికిచ్చి చూడు, అది మాత్రం నా మనసులో ఉందయ్యా అన్నాడు. వాడికి నువ్వేం చేస్తావో చెయ్యి, వాడేం డబ్బులు అడుక్కునే వ్యక్తి కాదు. వాడికి ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు, వాడికి ఏదో ఒకటి నువ్వు చేస్తా అంటే చెప్పు, ఏం చేయగలుగుతున్నావు. సార్ నేను నా వల్ల ఏది ఓన్లీ రిజిస్ట్రేషన్ లో చెప్తాను సార్, అంత మించి నా వల్ల కాదన్నాను. వాడు దుర్మార్గుడు సార్, వాడు ఎంతకైనా దిగజారుతాడు, గుర్తుపెట్టుకోండి. ఎవరికి భయపడి కానీ ఆడికి భయపడతారు సార్, విషయం చెప్తున్నా. సరే నన్ను పొద్దున 5ంటికి లేపండి, కొంచెం కేఎన్ఆర్ దగ్గరికి వెళ్ళి లేపుతా. రైట్, ఇక గతేడాది అటు ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్ట్రార్ సింగ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు అక్రమ ఆస్తులకి సంబంధించి. ఇక ఆ క్రమంలో ఆయన అప్పుడు పరారయ్యారు. ఇప్పుడు ఏసీబీ అధికారుల ఆధీనంలో ఉన్నారు ఆయన. అతను ఇప్పుడు 700 కోట్ల రూపాయల భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఏపీ మాజీ సీఎం జగన్ పిఏ నాగేశ్వరరెడ్డి అలాగే చిముకుర్తి శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి కూడా చంద్రబాబుకి ఫిర్యాదు చేయడం, ఒక లేఖను రాయడం కూడా మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే మనం ఆడియో కూడా విన్నాం, వాళ్ళిద్దరు సంభాషణని కూడా. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిఏ వ్యక్తిగత కార్యదర్శి, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కే నాగేశ్వరరెడ్డి అనే వ్యక్తి మొత్తం అతనే కర్తాకర్మ, అంటే వ్యవహారాలు మొత్తం కూడా అతనే చక్కబెడుతుంటారు. ఒకవేళ ఎవరన్నా జగన్మోహన్ రెడ్డితో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడాలంటే కేఎన్ఆర్కి ఫోన్ చేస్తేనే జగన్ మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేఎన్ఆర్ అలాగే చేమకుర్తి శ్రీకాంత్, ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారో ఈయన సజ్జల రామకృష్ణారెడ్డికి బినామీగా ఉన్నారు. అలాగే సునీల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సోదరుడు సునీల్ రెడ్డి, అలాగే ఆయన సతీమణి భారతరెడ్డికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇబ్రహీంపట్నంలో రిజిస్ట్రార్గా పనిచేసిన ఎవరైతే సింగ్ ఉన్నారో ఈ సింగ్ నేతృత్వంలో దాదాపుగా గత కొంతకాలంగా 600 నుంచి 700 కోట్ల రూపాయల విలువైన ప్రజలై ప్రభుత్వానికి ఇట్లా అనేకమైన భూములను, ఇళ్లను, స్థలాలను కబ్జాలు చేసి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న దాఖలాలు ఇప్పుడు వెలుగులోకి రావటం. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనంగా మారింది. నిన్న సాయంకాలం నుంచి కూడా బిగ్ టీవీ వరుసగా ప్రసారం చేస్తున్న కథనాలకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వంలో కూడా చలనం ప్రారంభమైంది. ఈ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సంబంధించి 2019 నుంచి 24 వరకు జరిగిన అన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించి ₹1 పైన జరిగిన అన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించి డేటా తీసుకొని వివరాలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, విజయవాడ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించి కొంత డేటాను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మరొక వైపు
చేమకుర్తి శ్రీకాంత్ అలాగే ఎవరైతే రిజిస్ట్రార్ ఉన్నారో వీడి మధ్య జరిగిన కొన్ని ఆడియో సంభాషణలు కూడా వెలుగులోకి రావటం, అలాగే గతంలో జిల్లా రిజిస్ట్రార్గా పనిచేసిన రామారావు అనే వ్యక్తితో శ్రీకాంత్ మాట్లాడటం, అలాగే శ్రీకాంత్కు సంబంధించి ప్రస్తుతం ఎవరైతే సింగ్ ఉన్నారో ఆయన ఇట్లా ఒకరితో జరిగిన ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కేఎన్ఆర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, కేఎన్ఆర్ ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించిన ఆడియోలు కూడా ఇప్పుడు మనం ఇప్పటివరకు విన్నాం. మరొక వైపు ఈ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఆయన్ని బెదిరించి అంటే తనని బెదిరించి ఇబ్బందులు పాలు చేసి విశాఖపట్నంలో సుధాకర్ డాక్టర్ గతే నీకు పట్టిస్తామని చెప్పి బెదిరించి గోవాలో తనని కిడ్నాప్ చేసి తన కుటుంబం వద్ద ₹1,00,00,000 వసూలు చేసి తన చేత బలవంతంగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు గన్ను పెట్టి మరీ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని చెప్పి ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకి అలాగే మంత్రి లోకేష్కి 2 పేజీల లేఖ రాయటం జరిగింది. ఆయన లేఖ రాసిన 48 గంటల వ్యవధిలోనే ఏసీబీ అధికారులు ఆయన గుంటూరు జిల్లా కొల్లూరు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా కొల్లూరులో ఆయన అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే సింగ్ ఉన్నారో ఆయన గుంటూరు జైల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన రిమాండ్కి పంపించారు 14 రోజుల పాటు. సో మొత్తం మీద చూసుకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా తీగలాగితే దొంకంత కదిలిన మాదిరిగా కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. 1 కాదు 2 కాదు దాదాపుగా ₹700 కోట్ల విలువయ్యే ప్రజలకు సంబంధించిన ఆస్తులు అలాగే ప్రభుత్వానికి సంబంధించిన భూములు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కేఎన్ఆర్ పేరు మీద అలాగే శ్రీకాంత్ పేరు మీద అలాగే జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీటన్నిటిపై విచారణ చేసి తనకు రక్షణ కల్పిస్తూ తనకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఆయన లేఖలో అయితే కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న సాయంకాలం నుంచి కూడా నిన్న రాత్రి 8 గంటల నుంచి కూడా బిగ్ టీవీ వరుసగా ఈ అంశానికి సంబంధించి ప్రసారాలు చేయటం, ఆడియోలు చూపించడం, అలాగే డాక్యుమెంట్స్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ చూపించడం, అలాగే సింగ్ రాసిన చంద్రబాబుకి అలాగే లోకేష్కి రాసిన లేఖని బయట మనం వీటి చూపించడం జరిగింది. సో మొత్తం ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వంలో అయితే చలనం ప్రారంభమైంది. ఖచ్చితంగా దీనిపై సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకునేందుకు ఏసీబీ కూడా సిద్ధమవుతుంది. ఎల్లుండి సోమవారం రోజు సింగుని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఏసీబీ అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. ఆయన విచారించిన తర్వాత ఆయన ఎవరెవరి పోత్బలంతో చేశారు లేకపోతే ఆయన ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే చేశారు అనే దానికి సంబంధించి విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత నాగేశ్వర రెడ్డిని అలాగే ఎవరైతే ప్రస్తుతం శ్రీకాంత్ ఉన్నారో వీరిద్దరిని కూడా పిలిచి ఏసీబీ అధికారులు విచారిస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. రత్న రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఏపీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇదే విషయం ₹700 కోట్ల భూ కబ్జా ఆరోపణలు అంటే చిన్న విషయం ఏం కాదు. మాజీ సీఎం జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి ఉన్నారు అని చెప్పి ఈ విధంగా ఏసీబీ విచారణకు కూడా హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తున్న క్రమంలో మరి అటు వైసీపీ నుంచి ఎందుకు ఎవరు స్పందించలేదు, అటు జగన్ కానీ ఇతర నేతలు కానీ స్పందించే అవకాశం ఏమైనా ఉందంటారు? అంటే ఇప్పటి వరకు మనం పేర్ని నాని వ్యవహారానికి సంబంధించి కానీ లేకపోతే మిగిలిన వ్యవహారాలకు సంబంధించి కానీ వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఒక్కొక్క అక్రమాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులు, ఏసీబీ, సిఐడి విచారణ చేపట్టి వెలికి తీస్తుంది. కానీ ఇవి నిజమా అబద్ధమా అనే అంశాన్ని మాత్రం ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా స్పందించిన దాఖలాలు అయితే కనిపించలేదు. అయితే నిన్న సాయంకాలం బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనానికి సంబంధించి కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో శ్రీకాంత్ అని అయితే బిగ్ టీవీకి సంబంధించి తన పాత్ర లేదు అని చెప్పి కూడా ఆయన వీడియోలు కూడా రిలీజ్ చేసినట్లు రిలీజ్ చేశారు. సో ఆ వీడియోలో తనకు సంబంధించి సింగుకి తనకు ఎటువంటి సంబంధం లేదు, తన వల్ల నేను నష్టపోయానని చెప్పి కూడా ఆయన వీడియోలో చెప్పారు. సో సింగే తనకు దాదాపుగా ₹40 లక్షల పైగా బకాయిలు ఉన్నాడు. సింగు చెప్పినట్లుగా చెప్పింది అంతా అబద్ధము, ఎక్కడా మేము రిజిస్ట్రేషన్లు కానీ లేకపోతే మిగిలిన కానీ చేయించలేదు. ఏదైతే సింగు చెప్తున్న ఆస్తులు ఏమున్నాయో అవన్నీ కూడా తన తాతల తండ్రుల నుంచి కూడా తనకు వచ్చినాయి అని చెప్పి శ్రీకాంత్ అయితే వీడియో ద్వారా చెప్పారు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా ఇటు కేఎన్ఆర్ కానీ లేకపోతే భారతిరెడ్డికి సంబంధించి కానీ లేకపోతే సునీల్ రెడ్డికి సంబంధించి కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ఎవరు కూడా ఈ అంశానికి సంబంధించి ఇది నిజమా అబద్ధమా, జరిగిందా లేదా అనే దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎవరు ఖండించలేదు. మరి చూడాలి ఈరోజు సాయంకాలంలోపు ఈ అంశానికి సంబంధించి ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ.